10 ఏళ్ల అధికారంలో ఉన్న బీజేపీ, బీఆర్ఎస్లు నిరుద్యోగులకు చేసిందేమీ లేదని ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ విమర్శించారు. కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్నను పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో గెలిపించి కొత్తగా కొలువుదీరిన కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రోత్సాహం కల్పించాలన్నారు. ప్రభుత్వం నిరుద్యోగులకు ఇచ్చిన హామీల అమలుకు కాంగ్రెస్ కట్టుబడి ఉందన్నారు. ప్రతిపక్ష నేతలకు ప్రభుత్వాన్ని ప్రశ్నించే నైతిక హక్కు లేదంటున్న ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్తో మా ప్రతినిధి రాజు ఫేస్ టు ఫేస్. వరంగల్ ఖమ్మం పట్టభద్రుల ఉప ఎన్నికకు సంబంధించి ఇవాళతో ప్రచారం ముగియనుంది. ప్రస్తుతం మనతో పాటు ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ గారు ఎట్లా ఉండబోతుంది సార్ ఈ ఉప ఎన్నిక? 100% తీన్మార్ మల్లన్న గెలుస్తాడని సరే ఒక ఎమ్మెల్సీగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్త కాదు, తెలంగాణలో ఒక నిరుద్యోగి అంటే ఒక యువకునిగా అంటే ఈరోజు ఉద్యోగం వచ్చింది కూడా ఒక యువకునిగా మల్లన్న ప్రశ్నించే వ్యక్తి, అన్ని సమస్యలపైన అవగాహన ఉన్న వ్యక్తి, అన్ని సమస్యల గురించి తెలిసిన వ్యక్తి. రేపొద్దునే అసంటి ఒక వ్యక్తి ప్రభుత్వంలో ఉంటే, ఎమ్మెల్సీగా ఉంటే ఆ సమస్యల పరిష్కారానికై మండలిలో నాకు కూడా ఒక తోడుగా ఉండి ఈ ప్రతి సమస్యలను కూడా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకొని వెళ్ళి పరిష్కరించడానికి ఈజీ అవుతుంది. సో 100% పట్టభద్రులు అందరూ కూడా మల్లన్నని భారీ మెజార్టీతో గెలిపిస్తారని సంపూర్ణ నమ్మకం ఉంది. కాంగ్రెస్ పార్టీ ఒక బ్లాక్ మెయిలర్ని అభ్యర్థిగా నిలబెట్టింది అని అటు బీజేపీ కావచ్చు, బీఆర్ఎస్ రెండు ఆరోపిస్తూ ఉన్నాయి. దీన్ని ఎట్లా తిప్పికొడతారు? అసలు వాళ్ళే బ్లాక్మెయిల్, జనతా పార్టీ వాళ్ళు బ్లాక్మెయిల్ రిస్తదార్ సమితి వీళ్ళు, వాళ్ళు ఉన్న వ్యక్తులు అసంటోళ్ళు. ఈరోజు మల్లన్న గురించి మాట్లాడే నైతిక హక్కు కానీ అర్హత కానీ వాళ్ళకి లేదు. నిజంగా మల్లన్న బ్లాక్మెయిల్ చేసిన వ్యక్తి అయితే అరే 10 సంవత్సరాలు మీరు రాష్ట్రంలో అధికారంలో ఉన్నారు, 10 సంవత్సరాలు మీరు కేంద్రంలో అధికారంలో ఉన్నారు, నిరూపించడానికి శాత కాలేదా? ఈరోజు ఉద్దేశపూర్వకంగా మల్లన్న పైన బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు. 100% మల్లన్న గెలిపే వీళ్ళకి తగిన గుణపాఠం. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి కాలయాపన చేస్తూ ఉంది. అటు టీఎస్పీఎస్సీ ప్రక్షాళనాన్ని కావచ్చు, అలాగే ఇతర కాలయాపన చేస్తూ ఉంది. కాబట్టి ఇప్పటి వరకు కూడా ఒక్క నోటిఫికేషన్ కూడా ఇవ్వలేదు అనేటటువంటి విమర్శలు చేస్తాం. ఎవరైతే 10 సంవత్సరాలు నిరుద్యోగులని పట్టించుకోకుండా నిరుద్యోగులు ఆత్మహత్యలు చేస్తే, ఆత్మహత్యలు చేసుకుంటే దాన్ని హేళనగా మాట్లాడి, వ్యంగ్యంగా మాట్లాడి, వెటకారంగా మాట్లాడిన వ్యక్తులు ఈరోజు మా యువకుల గురించి, మా నిరుద్యోగుల గురించి మాట్లాడితే నవ్వొస్తుంది. నిజంగా వాళ్ళకి చిత్తశుద్ధి ఉంటే మీరు 10 సంవత్సరాల్లో మీరు ఇచ్చింది, 10 సంవత్సరాల్లో ఢిల్లీ ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది చెప్పి మీరు మాట్లాడండి. మేము సంబంధించి మీరు కావాలని ఉద్దేశపూర్వకంగా ఇచ్చే ఉద్యోగాల్ని కూడా కోర్టు కేసు చిక్కుముడ్లలో పెట్టి దానికి సంబంధించిన జియోలు ఇవ్వకుండా, హారిజాంటల్ వర్టికల్ పంచాయతీ తెంపకుండా ఒక పళ్ళెంలో అన్నం పెట్టినట్టే పెట్టి ఇంకో చేతితోటి పళ్ళాన్ని గుంజేసుకునే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ చేసింది. సో నోటిఫికేషన్ ఇవ్వడమే కాదు, నోటిఫికేషన్ ఇచ్చి ఎగ్జామ్ రాసిన ప్రతి ఒక్క నిరుద్యోగికి ఉద్యోగం పత్రం ఇస్తేనే ఉద్యోగం వచ్చినట్టు ఆ నమ్మకాన్ని కల్పించింది కాంగ్రెస్ ప్రభుత్వం. 100% మేము చెప్పినట్టు ప్రతి ఒక్క ఖాళీని కూడా భర్తీ చేస్తాం, మేము చెప్పిన ప్రతి ఉద్యోగాల్ని కూడా నియమిస్తాం. ఫైనల్గా చెప్పండి, పట్టభద్రుల ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఎందుకు ఓటు వేయాలి? అటు పట్టభద్రులకు ఎటువంటి నమ్మకం, భరోసా ఇవ్వబోతా ఉన్నారు? ఫైనల్గా ఏదైతే గత ప్రభుత్వంలో సమస్యలు ఉంటే సమస్యల గురించి చెప్పుకున్నామన్నా మీకు ఎవరు కూడా కనీసం దగ్గర రానియలేని పరిస్థితి. ఈరోజు 100% ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మేనిఫెస్టో కానీ, కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ప్రతి హామీని కూడా నెరవేరుస్తామని చెప్పి సంపూర్ణ బాధ్యత మేము తీసుకుంటున్నాం. ఈరోజు ముఖ్యమంత్రి గారు కాంగ్రెస్ పార్టీలో ఒక ఎమ్మెల్సీగా నేను బాధ్యత తీసుకుంటున్నా అంటే ముఖ్యమంత్రి గారు ఆ భరోసా, ఆ ధైర్యాన్ని మాకు ఇచ్చారు. అంటే ప్రజల్లోకి వెళ్ళి ఆ బాధ్యత మీరు తీసుకోండి, మనం పరిష్కరిస్తామనే నమ్మకాన్ని వారు మాకు కల్పించారు. సో 100% ఏదైతే సంబంధించి మన ఉద్యోగాలు మనకు కావాలన్నా, రేపు పొద్దున ఏదైతే ఈ బీజేపీ, బీఆర్ఎస్ పార్టీకి ఇంకా తగిన గుణపాఠం చెప్పాలన్నా, కాంగ్రెస్ పార్టీ వెంట యువకులు ఉన్నారు, మనం ఉన్నాము అని చెప్పి ఇంకా మన ముఖ్యమంత్రి గారిని బలపరిచి ఏదైతే సంబంధించి మనకి ఇంకా ఇచ్చిన హామీల కంటే ఇంకా అధికంగా మన హామీలు మనం తీసుకోనికి ప్రతి ఒక్కరు కూడా ఏదైతే సమస్యల గురించి అవగాహన ఉన్న వ్యక్తికి ఈరోజు అవకాశం ఇవ్వడం జరిగింది. ఒక బీసీ బిడ్డకి ఈరోజు అవకాశం ఇవ్వడం జరిగింది. సో అటువంటి వ్యక్తిని గెలిపించుకోవాల్సిన ఒక బాధ్యత మనందరిపైన ఉంది. కాబట్టి మీరందరూ కూడా ఈ రాబోయే ఎన్నికల్లో 27th జరగబోయే పోలింగ్లో తీన్మార్ మల్లన్న, కాంగ్రెస్ పార్టీ బలపరిచిన తీన్మార్ మల్లన్న గారికి ఓటేసి గెలిపించవలసిందిగా విజ్ఞప్తి చేస్తాం. థ్యాంక్ యూ సో మచ్. ఇది ఓవరాల్గా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపించాలి, అటు ప్రభుత్వానికి ప్రోత్సాహం ఇవ్వడంతో పాటుగానే ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పేర్కొన్న విధంగా 2 లక్షల ఉద్యోగాల భర్తీ కూడా కట్టుబడి ఉంది, ఇచ్చినటువంటి హామీల అమలుకు కట్టుబడి ఉంది అనేది కూడా ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. కెమెరా పర్సన్ మల్లేష్తో రాజు, స్వతంత్ర టీవీ, హైదరాబాద్.